గైస్ రీసెంట్గా సాయి రోనక్ లీడ్ యాక్టర్గా వచ్చిన రీవైండ్ అనే మూవీ ఓటీటీలోకి వచ్చింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మన హీరో సిన్సియర్గా లవ్ చేస్తున్న అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలియడంతో మన హీరో ఏమో టైం ట్రావెల్ చేసి మరీ గతంలోకి వెళ్ళి తన ప్రేమని ఎలాగైనా దక్కించుకోవాలి అని అనుకుంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, మన హీరో గతంలోకి వెళ్ళడానికి హెల్ప్ చేసింది ఎవరు, అండ్ అలా గతంలోకి వెళ్ళిన తర్వాత తను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో హీరోగా చేసిన సాయి రోనక్ అయితే చాలా మెచ్యూర్డ్గా పెర్ఫామ్ చేశాడు. అండ్ ఇందులో తను వేసిన డ్యాన్స్ మూమెంట్స్ కూడా సూపర్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులో హీరోయిన్గా చేసిన అమృత చౌదరి కూడా తన క్యూట్ లుక్స్తో డీసెంట్గానే పెర్ఫామ్ చేసింది. అండ్ ఇందులో హీరోకి ఫ్రెండ్స్గా చేసిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదు, బాగానే యాక్ట్ చేశారు. అలాగే ఇందులో సాంగ్స్ అన్నీ కూడా వినడానికి చాలా బాగున్నాయండి. ఆ సాఫ్ట్వేర్ సాంగే కానీ, ఫాదర్ ఎమోషన్తో వచ్చే సాంగే కానీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ వచ్చే సాంగే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఉన్న ప్రతి ఒక్క సాంగ్ కూడా భలే ఉందన్నమాట. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. లాస్ట్గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఆర్టిఫిషియల్ లవ్ స్టోరీతో చాలా రొటీన్గా ఉంటుంది. పోనీ సెకండ్ హాఫ్ అయినా బాగుందంటే అది కూడా లేదన్నమాట. టైం ట్రావెల్ అని, హీరోకి యాక్సిడెంట్ అని, హీరోయిన్కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఇలా సెకండ్ హాఫ్ మొత్తం కూడా బాగా గజిబిజిగా ఉంటుంది. దీనికి తోడు ఈ సెకండ్ హాఫ్లో లాజిక్లెస్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే గైస్, ఈ మూవీనే పరమ బోరింగ్గా ఉందంటే దీనికి ఇంకా సీక్వెల్ కూడా ఉండబోతుందంట. అలాగే ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ని ఒక రొటీన్ లవ్ స్టోరీ కోసం యూస్ చేయడం వల్ల ఆ కాన్సెప్ట్ కూడా మనల్ని పెద్దగా ఇంప్రెస్ చేయదనే చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో ఇంకొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయనుకోండి. దీన్ని పక్కన పెట్టేసి ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే గైస్, ఇది కాన్సెప్ట్ వైజ్ ఓకే కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.